ప్రోత్సాహాన్ని చెల్లిస్తున్నాం. దీనివల్ల రాష్ట్రంలో సన్న రకాల వరి సాగు గణనీయంగా పెరిగింది. గత ఖరీఫ్తో పోల్చినప్పుడు సన్న వడ్ల సాగు 25 లక్షల ఎకరాల నుండి 40 లక్షల ఎకరాలకు పెరిగింది. మా ప్రభుత్వం ఇస్తున్న బోనస్ మరియు ప్రతి చివర వడ్ల గింజ కూడా కొంటామని మేము చేసిన వాగ్దానమే దీనికి ప్రత్యక్ష కారణం. ఫలితంగా రైతులకు చక్కని గిట్టుబాటు ధర లభిస్తున్నది. ఖరీఫ్ సీజన్లో సన్న వడ్లు పండించిన రైతులకి 1206,44,00,00,000 రూపాయల బోనస్ చెల్లించడం జరిగింది. రైతుల సౌకర్యార్థం 2024-25 ఖరీఫ్ సీజన్లో 8,332 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశాం. అకాల వర్షాల వల్ల ధాన్యం పాడవకుండా పండిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో ఎటువంటి నష్టం జరగకుండా గంట గంటకు వాతావరణ సూచనలు అటు రైతులకు ఇటు కొనుగోలు కేంద్రాలకు తెలియజేస్తున్నాం. అధునాతన డ్రైయర్లు, ధాన్యం క్లీనర్లు తగినన్ని టార్పాలిన్లు రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వసతుల అభివృద్ధికి 181.98 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టాం. 2024-25 ఖరీఫ్ సీజన్లో 10,35,484 మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి 12,511,76,00,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయటమైంది. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్ర రైతుల ప్రయాణం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా చేపట్టాలన్న ప్రభుత్వ లక్ష్యంతో ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తున్నాం. ఆయిల్ పామ్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం లేని కారణంగా మన రైతులకు సరైన ధర లభించనందున కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆయిల్ పామ్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధించేలాగా కృషి చేశాం. తద్వారా ఆయిల్ పామ్ రైతులకు టన్నుకి 2,000 రూపాయలు అదనపు లబ్ధి చేకూరి ఆయిల్ పామ్ సాగు మరింత లాభదాయకంగాను ఆకర్షణీయంగాను మారింది. ఉద్యానవన సాగులో బిందు సేద్యం కొరకు సౌర విద్యుత్తును ఉపయోగించే రైతులకు ప్రాధాన్యతనిచ్చి వారికి ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తాం. వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్లో 24,439 కోట్ల రూపాయల్ని ప్రతిపాదిస్తున్నాం. పశువులు వ్యాధుల బారిన పడకుండా నిరోధించే టీకాలు ఉత్పత్తి చేసే తెలంగాణ పశు వైద్య టీకా ఉత్పత్తి కేంద్రం హైదరాబాద్ శాంతినగర్లో ఉంది. ఈ వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని మామిడిపల్లికి తరలించి 300 కోట్ల రూపాయలతో భారీగా విస్తరింపజేస్తున్నాం. అంతేకాకుండా కొత్త వ్యాక్సిన్ల ఆవిష్కరణకు అవసరమైన పరిశోధనలు చేపట్టే నిమిత్తం 100 కోట్ల రూపాయలతో అధునాతన యంత్రాలను తెప్పిస్తున్నాం. నూతనంగా ఏర్పాటయ్యే ఈ టీకాల కేంద్రంలో బ్యాక్టీరియల్ వైరల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ప్లాంట్లు, క్వాలిటీ కంట్రోల్, యానిమల్ టెస్టింగ్ ల్యాబ్లు, R&D, యానిమల్ బ్రీడింగ్ సెంటర్ వంటి వాటితో పాటు స్టాఫ్ క్వార్టర్స్ కూడా నిర్మిస్తాం. మన రాష్ట్రం నుండి భారీగా చేపల ఎగుమతిని ప్రోత్సహించడానికి రంగారెడ్డి జిల్లా కోహెడలో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ హోల్సేల్ చేపల మార్కెట్ను 47 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించాం. రాష్ట్రంలో మేలుజాతి పాడి పశువులను వృద్ధి చేయడానికి రంగారెడ్డి జిల్లా కంసాన్పల్లిలో ఒక కొత్త ఫ్రోజన్ సెమెన్ బుల్ స్టేషన్ ను 21,06,00,000 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నాం. దీని అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకుని వస్తాం. దీని ద్వారా సంవత్సరానికి సుమారు 10 లక్షల ఫ్రోజన్ సెమెన్ డోసుల ఉత్పత్తి సామర్థ్యం ఏర్పడుతుంది. పశుసంవర్ధక శాఖకు ఈ బడ్జెట్లో 1,674 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. భూమి అనేది ఒక స్థిరాస్తి మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం. భూమితో ఉన్న అనుబంధం కన్నతల్లితో సొంత ఊరితో ఉన్న అనుబంధంతో సమానం. ఒక వ్యక్తి తన భూమిని కోల్పోయినప్పుడు తన అస్తిత్వాన్నే పోగొట్టుకున్నట్లు భావిస్తాడు.
అటువంటి భావుకతతో ముడిపడి ఉన్న అంశంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ధరణి ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాల వల్ల సామాన్యులకు తీరని వేదన మిగిలింది. సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రజలు చేసుకున్న దరఖాస్తులు కూడా పరిష్కరించలేని దుస్థితి అప్పట్లో ఏర్పడింది. వీటి పరిష్కరణ వేగవంతం చేయడానికి జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఉన్న పరిష్కరణ అధికారాన్ని తహసీల్దార్ ఆర్డీఓలకి బదిలీ చేస్తూ మార్గదర్శకాలని విడుదల చేశాం. తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంస్కరణగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టంలోని నిబంధనలు పారదర్శకంగా, సమగ్రంగా, భూ వివాదాలకు తావు లేకుండా భూ యజమానుల హక్కులు పూర్తిగా పరిరక్షించడానికి రూపొందించబడ్డాయి. డిజిటల్ మ్యాపింగ్ వ్యవస్థ, ఆధునిక సాంకేతికను ఉపయోగించడం ద్వారా భూభారతి లావాదేవీల్ని సులభతరం చేసి సక్రమమైన భూ రికార్డు వ్యవస్థను ఏర్పరచ